హాయ్ స్టూడెంట్స్, మరి ఏపీ ఎంసెట్ 2025 సెకండ్ డే ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. 22 మే షిఫ్ట్ 1 అనాలిసిస్ అయితే రావటం జరిగింది. ఈరోజు పేపర్ అయితే మోడరేట్గా ఉంది. ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉంది. సమ్ ట్రిక్కీ క్వశ్చన్స్, మిక్స్ ఆఫ్ థియరీ అండ్ న్యూమరికల్, అంటే డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడగటం అయితే జరిగింది. ఎక్కువగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగారని మరి స్టూడెంట్స్ ఆఫ్లైన్లో చెప్పడం అయితే జరిగింది. మిక్స్ ఆఫ్ థియరీ ఉంది, ఇక్కడ న్యూమరికల్స్ కొన్ని ట్రిక్కీగా ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ కాకుండా ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడం కాకుండా కొంచెం ఇండైరెక్ట్గా కూడా వెలాసిటీలో కానీ ఆసిలేషన్స్లో కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే మరి అడగటం అయితే జరిగింది. మోడరేట్గా ఉంది, పర్వాలేదు అంటున్నారు స్టూడెంట్స్ అయితే. ఫిజిక్స్లో ఇది మన ఫిజిక్స్ కూడా చూసినట్టయితే ఇక్కడ 40 మార్కులకు పెడతారు. 40 MCQs ఉంటాయి ఇక్కడ, 40 MCQs. మరి ఓవరాల్గా మనకి 40 MCQs 25 దాకా చెయ్యొచ్చు అని మరి అంటున్నారు. మరి స్టూడెంట్స్ ఎంతవరకు అయితే మరి చూడాలి. మరి అదే కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్, మోస్ట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మ. కెమిస్ట్రీ డెడ్ ఈజీగా ఉంది, పేపర్లో డెడ్ ఈజీగా ఉంది. NCERT బేస్డ్ ఇచ్చాడు. ఎంపసిస్ ఆన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, D బ్లాక్ ఎలిమెంట్స్, F బ్లాక్ ఎలిమెంట్స్, సమ్ సింపుల్ క్వశ్చన్స్ MCQs. ఫిజిక్స్లో ఏంటంటే ఈ జేఈ టైపు కొద్దిగా లెంతీగా ఇవ్వడం, ఎందుకంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లెంతీగా ఇవ్వకుండా సింపుల్గా స్టూడెంట్స్ అర్థం చేసుకునే ఉంటారు. ఈ లెవెల్లో ఎంసెట్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారో ఆ లెవెల్లోనే మరి ఉండటం అయితే జరిగింది. మరి మ్యాథమెటిక్స్ సంగతి చూస్తే ఇక్కడ చూస్తే అబోవ్ మోడరేటు, అంటే ఓవరాల్గా లెంతీ, టైం కన్జ్యూమింగ్, ఫోకస్ ఆన్ ఆల్జీబ్రా, కోఆర్డినేటు, జామెట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేసాడు. ఆల్జీబ్రా కానీ టెగ్నోమెట్రీ కానీ. కాకపోతే కన్జ్యూమింగ్ మరి డోబులే, బట్ డోబుల్ అది లెంతీగా ఉన్నాయి అంటే క్వశ్చన్స్ ఇవి లెంతీగా ఉండటం అయితే జరిగింది. ఓవరాల్గా చూస్తే పేపర్ చాలా ఈజీ మోడరేట్గా ఉందని చెప్పవచ్చు. మనం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ చూసినప్పుడు ఓవరాల్గా మోడరేట్గా ఉంది. స్టూడెంట్ ఫౌండ్ మ్యాథ్స్ టైము ఎక్కువ కన్జ్యూమ్ విచ్ అఫెక్టెడ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్. మ్యాథమెటిక్స్లో మనకి మ్యాథమెటిక్స్ 80 మార్కులు కమ్మ, 80 మార్కులు కనీసం 50 మార్కులు అయినా తెచ్చుకుని ఉండాలి. అదేవిధంగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ మ్యాథమెటిక్స్లో వచ్చిన 40కి ఫిజిక్స్లో కనీసం మీకు 40కి 35 మార్కులు. దీనిలో 50 కాదు, కనీసం 60 మార్క్స్ అన్న తెచ్చుకోవాలి మీరు మంచి పెర్ఫార్మెన్స్ చేయాలంటే. ఎందుకంటే మ్యాథ్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కదా, దీనికి కనీసం ఒక 25 మార్క్స్, 25 మార్క్స్ ఫిజిక్స్ చేసుకున్న 30 మార్క్స్ ఇది తెచ్చుకున్నా కానీ మనకి 19, 115 దాకా, 115 ఆల్రెడీ ఇక్కడ మనం 125 కదా, 115 to 125 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. యావరేజ్ స్టూడెంట్స్ అయితే నాకు తెలిసి ఒక 80 నుంచి 90 మార్కులు యావరేజ్గా చదివిన వాళ్ళు, నార్మల్గా చదివిన వాళ్ళు. అసలు ఏం చదివిన వాళ్ళకి ఏమి రావు, ఎందుకంటే మనం పిండి కొద్ది రొట్టె, మనం ఎంత చదువుతామో దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను ఏం చదవకుండా నాకు మార్క్స్ రావాలంటే అది తప్పు కదా. అందుకే అది స్టూడెంట్స్ గుర్తించి, సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను అయినా నాకు మనసులో, వాళ్ళ విషయంలో మనము కొద్దిగా సాడ్గా ఫీల్ అవ్వచ్చు. కానీ అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు. కొంతమంది స్టూడెంట్స్ అసలు ప్రిపేర్ అవ్వరు, డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళతారు. అలాంటి స్టూడెంట్స్ విషయంలో మనం ఏం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళకి ప్రిపేర్ అవ్వన స్టూడెంట్స్కి అది పేపర్ ఈజీగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా అసలు ఎట్లా ఇచ్చారనేది ముందు మనము ఆ స్టూడెంట్ని అడిగితే, సార్ పేపర్ ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిందంటే అతను బెక్కముఖం వేస్తాడు. ఎందుకంటే అతను ప్రిపేర్ అవ్వాల, అసలు ఆ పేపరు ఈజీగా ఉందా టఫ్గా ఉందని. ప్రిపేర్ అయిన వాళ్ళ సంగతి మనకి 80 నుంచి 90 మార్కులు వచ్చే అవకాశం ఉంది. బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి 120 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఫార్ములా, 160 మార్క్స్ ఎగ్జామినేషన్ పెడతారు, దీనికి 75కి రెడ్యూస్ చేస్తారు. మరి అదేవిధంగా ఇది ఎఫ్సెట్ ఎగ్జామినేషను, ఎఫ్సెట్కి సంబంధించిన ఎగ్జామినేషను 600 మార్క్స్కి మనకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్లో వెయిటేజ్ ఇస్తున్నారు. దీన్ని 25 మార్క్స్కి రెడ్యూస్ చేయటం అయితే జరుగుతుంది. మొత్తము 100 మార్క్స్కి ఎగ్జామినేషను పెడతారు. ఈ 100 మార్క్స్లో మీకు 25 మార్క్స్ వస్తే మీకు ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. SC ST స్టూడెంట్స్కి దీనికి లిమిటేషన్ ఏం లేదు. వాళ్ళకి 10 మార్క్స్ వచ్చినా ఇస్తారు, 15 మార్క్స్ వచ్చినా, 20 మార్క్స్ వచ్చినా కానీ ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి అదేవిధంగా 60 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి కనీసం 14K వచ్చేస్తుంది. 75 వచ్చిన స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? కనీసం మరి ఆంధ్రప్రదేశ్లో అయితే 3,600 అంటే 75 4Kకి రావటమే జరిగింది. 4,000
80 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి కనీసం 3K రావటమే జరుగుతుంది. 3,500 ఈ విధంగా మరి ర్యాంకింగ్ 3000 కొని ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మంచి కాలేజెస్ అయితే ఉన్నాయి, మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, JNTU కాకినాడ ఉంది, RVRGC ఉంది, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, గాయత్రి విద్యా పరిషత్ ఉంది, అదేవిధంగా విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు రాయలసీమలో చూస్తే JNTU అనంతపురం ఉంది, JNTU ఇక్కడ SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గుడ్లవల్లేరు అన్నాం. మరి ఇక్కడ చూస్తే కర్నూలులో చూస్తే పుల్లారెడ్డి ఇంజనీరింగ్, ఇలా అన్ని కాలేజెస్ ఉంటే మన దగ్గర కట్ ఆఫ్స్ కూడా ఉండటం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.